పేదరికాన్ని జయించాలనే ఆశయంతో ఎన్నో కష్టాలు పడి చదివించిన నాన్నకు క్రమశిక్షణతో చదువుకొని ఉద్యోగాలు సంపాదించి నాన్నకు గిఫ్ట్గా ఇచ్చిన 3 కుమారుల్ని మీకు పరిచయం చేస్తున్నాను. సత్తుపల్లిలో జరిగిన సర్ఫరాజ్ వలీ గారి చిన్న కుమారుడి రిసెప్షన్కు హాజరవడం జరిగింది. మన జీవితాల్ని మార్చగల బలమైన ఆయుధం చదువొక్కటే అని నమ్మిన అతను చదువు విషయంలో ఎక్కడా రాజీ లేకుండా పిల్లల్ని ముందుకు తీసుకెళ్లారు. చిన్నప్పటి నుంచి నాన్న కష్టాన్ని చూసిన ఈ 3 కుమారులు ఎటువంటి చెడలవాట్లకు లోనవ్వకుండా సన్మార్గంలో జీవిస్తూ వారు అనుకున్న జీవిత లక్ష్యాలని సాధించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వారి పెద్ద కుమారుడు. ప్రైవేటు ఉద్యోగంలో స్థిరపడిపోయినారు. ఇతనికి తన తమ్ముళ్ళంటే చాలా ప్రాణం. ఇతను 2వ కుమారుడు. పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించారు. ఇతను వారి చిన్న కుమారుడు. స్కూల్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు. ఇటువంటి గొప్ప కుమారులకు జన్మనిచ్చిన ఈ తల్లిదండ్రులకు పాదాభివందనాలు. ఇప్పటికీ ఈ 3 అన్నదమ్ములది ఒకే మాట, అదే వాళ్ళ నాన్న మాటగా ఉంటుంది.